పహల్గాం ఘటనతో బీజేపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? కేంద్రంలోనే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కమలంలో లెక్కలు మారుతున్నాయా? ఉగ్రదాడి ఘటన తర్వాత తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుందా? మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టబోతున్నారు? గ్రూప్ వార్లో ఈటల ఇమడలేక బయటకొస్తారా? రాజాసింగ్ దారికి అడ్డొస్తే అంతేనా? బండి సంజయ్ సౌండ్ ఎందుకు పెంచారు? కమలం పార్టీలో కుర్చీ కోసం కత్తులు నూరుతున్న నేతలు. ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంతర్గత విభేదాలకు కేర్ ఆఫ్ అంటే టక్కున గుర్తుకొచ్చే పార్టీ కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ ను కప్పల తక్కడా అని బీజేపీ విమర్శించేది. కానీ ఇప్పుడు అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్ ను మించింది తెలంగాణ బీజేపీ. కమలంలో ఎన్ని పువ్వు రేఖలున్నాయో అంతకన్నా ఎక్కువ గ్రూపులున్నాయని కాషాయ లీడర్ల మాటలను బట్టే తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలో చాలా మంది రేసులో సై అంటే సై అంటున్నారు. అయితే ఆ 8లో ఒకరంటే మరొకరికి పడకపోవడం మరో ట్విస్ట్. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. బండి సంజయ్పై ఈటల మండిపోతున్నారు. గత ఎన్నికల్లోనే బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. అదే ఒరవడిలో ముదిరాజ్, మున్నూరు కాపు, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాధాన్యంతో 3M ఫార్ములాను ముందుకు తోస్తుంది అధిష్టానం. మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్లను అధినాయకత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. అయితే పార్టీలో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పెరగడం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఈటల కుర్చీలో కూర్చునే సమయానికి బిగ్ షాక్ తగిలిందనేది ఇన్నర్ టాక్. ఎప్పుడో దక్కాల్సిన అధ్యక్ష పదవి ఏడాదిగా గండాలు తగులుతూనే ఉన్నాయి. చివరకు ఆయన్ను పక్కకు పెట్టేసి మరొకరికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే కుదిరితే ఈటల బయటకు వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఒక్క రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై 2-3 మాసాలవుతున్నా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడిపడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు. మండల స్థాయి కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థాగతంగా బలోపేతం చేసి గ్రామ స్థాయి వరకు పార్టీని పటిష్టపరిచి స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడానికి వీలవుతుంది. అయితే రాష్ట్ర అధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఇవన్నీ ఓ కొలిక్కి వస్తాయి. రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ పుంజుకోవట్లేదని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని ఊహల్లో తేలిపోతుంది. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా ఆ పరిస్థితిని సానుకూలంగా మార్చుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో బీఆర్ఎస్ చూపిన తెగువను మాత్రం చూపడం లేదు. పైగా 2-3 వర్గాలుగా చీలి ఎవరికి వారే పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే మాదిగలను ఆకట్టుకోవడానికి గత ఎన్నికల్లోనే మందకృష్ణ మాదిగను అక్కున చేర్చుకున్నారు ప్రధాని మోడీ. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సానుకూలత ప్రకటించారు. ఇక పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్నికల ప్రకటన చేస్తూ సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్టానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. వ్యూహాలు, ఎత్తుగడల సంగతి ఎలా ఉన్నా ఢిల్లీ నాయకత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పనిచేయడం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంట్ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోడీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జ్ బన్సల్ మందలించింది కూడా అందుకే. డబ్బు వృధాగా పోతున్నా ఫలితాన్ని రాబట్టడంతో కమలం లీడర్లు కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.